ఆదాయం లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నిజమైన పెత్తందారి వ్యవస్థకు మారు రూపం ఈ ముఖ్యమంత్రి. మీ అందరూ ఎక్కడున్నారు? 2019కి ఈ రోజుకి మీ ఆస్తులు పెరిగాయా? మీ ఆదాయం పెరిగిందా? ఇంకా ఆస్తులు తరిగాయి, అప్పులు పెరిగాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఆస్తి మాత్రం పెరగతానే ఉంది. దేశంలో ధనిక ముఖ్యమంత్రి ఎవరంటే దానికి చిరునామా జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళు ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదంటే, అప్పుల పాలైన రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రోజు మీరు చూడండి, రైతుల్లో ఒకసారి చూస్తే దేశంలోనే తలసరి అప్పులో నెంబర్ 1 ఉన్నాం, ఆత్మహత్యలో నెంబర్ 1 ఉన్నాం. కానీ విలాసవంతమైన ఇండ్లు కట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 ఉన్నాడు. అది పెత్తందారి వ్యవస్థ, మిమ్మల్ని మోసం చేసే వ్యవస్థ. మా తమ్ముడిని చూశాను, తండ్రి జెండా పట్టుకొని వచ్చాడు. జెండా పట్టుకొచ్చి ఆ జెండా పైన ఉండే నమ్మకాన్ని చూపించి, చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీదే అని చెప్పినప్పుడు మా బాధ్యత ఎంతో పెరుగుతా ఉంది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రజలారా ఆలోచించండి, సిద్ధంగండి. జగన్ రెడీగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధం. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టే ప్రజానీకం సిద్ధమైపోయారు. సిద్ధమని తిరుగుతున్నావు, మేము సిద్ధమని అంటున్నావు. మా ప్రజానీకం అంటున్నారు మేము నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని. సిద్ధంగా ఉన్నారా లేదా? ఓడిస్తారా లేదా? ఇంకొక పక్క మహిళల్ని అవమానపరచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూడండి, ఆడబిడ్డలు ఉన్నారు. ఏమమ్మా మీరు ఒకసారి చూస్తే, నీకొక కూతురు ఒక కొడుకుంటే ఆ కొడుకు నీ కూతురి శీలాన్ని శంకిస్తే నీకు బాధ కలగదమ్మా అని అడుగుతున్నా. అంటే ఒక వ్యక్తి చెల్లెలి శీలాన్ని శంకించే విధంగా, ఆడబిడ్డల్ని అవమానపరిచే విధంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే నేను చూశాను, ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువునా కాదా? డబ్బుల కోసమే రాజకీయాలకు వచ్చాడా ఆయన? కాదు. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేయి పైకెత్తండి. అలాంటి నిస్వార్థపరుడు ప్రభాకర్ రెడ్డి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గుర్తింపు తెచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి మన పార్టీలోకి వచ్చాడంటే నేను గర్వపడ్డా, సంతోషపడ్డా. ఇలాంటి వ్యక్తులు పార్టీకి వచ్చి ప్రజాసేవ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మే వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానే గన్ షాట్ లో అర్థమైపోయింది, నెల్లూరు జిల్లా ఎంపీ మనది. ప్రభాకర్ రెడ్డి గెలిచాడు. ఎన్నికల లాంఛనమే. ఎన్నికల రిజల్ట్ 4వ తారీఖున జూన్ వస్తాయి, కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా. ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూశారా? చూశారా? చూశారా మీరు? ఒక అవినీతి పరుడు,
పనికి మాలిన వ్యక్తి, ఒక దళారీ వ్యవస్థకు నిజ స్వరూపం. నిన్నే ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నాడు, అయ్యా భోజనం పెడతాం, వినండి బాబాబు ఉండండి. వాళ్ళు అంటున్నారు నీ భోజనం వద్దు, నీ ఉపన్యాసం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి, నీ ఎంపీ విశ్వసనీయత అది, మా ఎంపీ విశ్వసనీయత ఇది. నీ మీద నమ్మకం అది, మా మీద నమ్మకం. మిట్ట మధ్యాహ్నం మండటెండలు లెక్క చేయకుండా మేము సిద్ధం ఓడించడానికి ముందుకొచ్చారు. మీరు ఒకసారి చూస్తే ఆయన మిస్సెస్ కొవ్వూరులో పోటీ చేస్తా ఉంది ప్రశాంతి. ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి, దగ్గర కావాలని. అలాంటి ఆడబిడ్డ పైన వీళ్ళ ఇష్ట ప్రకారం పోస్టింగ్స్ పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయాలనుకుంటే ఆ ఆడబిడ్డ ముందుకొచ్చి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోమని నేను కోరుతున్నా. ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యారు, అరాచక శక్తుల మారిగా తయారయ్యారు. ఎవరు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ రాజకీయాల్లో ఎక్కడికక్కడ బూతులు తిట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం అన్నీ చేశారు. మొన్నటి వరకు ఒక ఆయన చూశారు మీరు ఇక్కడ, బుల్లెట్